రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 1,00,000 ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని ప్రవాసాంధ్రులు స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలకు అనుగుణంగా ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని తేల్చి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధి పొంది వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు ఎన్నికల వేళ రాష్ట్రానికి వచ్చి కూటమి ప్రభుత్వం వస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడ్డ ఒక్కో తెలుగు పారిశ్రామికవేత్త దాదాపు 20 మంది నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తే 1,00,000 ఉద్యోగాల కల్పన తమకేమీ పెద్ద కష్టం కాదంటున్న ప్రవాసాంధ్రులతో ఈటీవీ వీఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే పెట్టుబడులు తరివేసిన ఈ రాష్ట్రంలో ఇది ఏ మేర సాధ్యం ఏంటి అన్న ప్రశ్నలు గందరగోళం అందరిలోనే నెలకొంది. తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగం తరఫున తమ వంతుగా 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఎన్ఆర్ఐ విభాగం సభ్యులు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామంటూ మీరు ప్రకటిస్తున్నారు, ఎలా సాధ్యం అంటారు అసలు? ఇప్పుడు ఎన్ఆర్ఐ టీడీపీ క్రియేట్ చేసే 1,00,000 ఉద్యోగాలు అనేది చాలా తేలికని మా ఒపీనియన్. ఎన్ఆర్ఐ టీడీపీ మెంబర్ రోల్స్లో ఆల్మోస్ట్ 3,000 మంది ఆంటర్ప్రెన్యూర్సే ఉన్నారు వేరే వేరే దేశాల నుంచి, దాదాపు 15 దేశాల నుంచి. అలా 20 ఉద్యోగాలు క్రియేట్ చేస్తేనే 60,000 ఉద్యోగాలు అయిపోతాయి. ఇంటర్నేషనల్ ఉద్యోగాలు ఎందుకు అంటున్నామంటే 90ల్లో చంద్రబాబు గారి పాలసీల వలన చాలామంది బయటికి వెళ్ళారు. వీళ్ళంతా అప్పుడు బయటికి వెళ్ళారు. వీళ్ళు ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఆంటర్ప్రెన్యూర్లుగా వెనక్కి వచ్చి హైదరాబాద్లో కంపెనీలు పెట్టబట్టే హైదరాబాద్ ఈ రోజున అట్లా మెరిసిపోతుంది. అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చేద్దాం అనుకుని మొదలుపెట్టాం పోయినసారి. కానీ ఈ ప్రభుత్వం విధానాల వల్ల కొంచెం వెనకబడింది. ముందు జాబ్ రిక్వైర్మెంట్ని బాగా స్టడీ చేసి అదే తీసుకొచ్చి మన కరిక్యులంలో పెడుతున్నాం. దాని మూలన మన వాళ్ళు ఇంటర్వ్యూలో దే ఆర్ క్రాకింగ్ దమ్ వెరీ ఈజీలీ అనమాట. సో మనం అందరికీ బేస్ లైన్ టెస్ట్ పెడతాం మనం రాగానే. దాంట్లో వచ్చిన స్కోర్ బట్టి వాడికి ఏ డిగ్రీ ఉందనేది ఇమ్మెటీరియల్. ఆ మెర్సర్ స్కోర్తోనే కంపెనీలు పంపిస్తాం. ఇదిగో 70 కంటే ఎక్కువ వచ్చినాయి మా అబ్బాయికి తీసుకుంటావా అని. తర్వాత మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ట్రైన్ చేస్తున్నాయి అనే దాని మీద పెద్దగా కంట్రోల్ లేదు మన దేశంలో. దానికోసం ఏమనుకున్నామంటే ఈసారి గవర్నమెంట్ కాకుండా మన టాటా వాళ్ళు స్ట్రైవ్ అని, మహేంద్ర వాళ్ళది, వీళ్ళందరికీ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే మెర్సర్కి కూడా ఉంది. వాళ్ళే వచ్చి ఎవాల్యుయేట్ చేస్తారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ని. వాళ్ళు దాన్ని ఎంపానల్ చేస్తారు. వాళ్ళు ఎంపానల్ చేస్తేనే మేము అప్రూవ్ చేస్తాం. వాళ్ళు 3-6 మంత్స్లో ఆల్మోస్ట్ ప్రతి పిల్లల్ని మనం ఎంప్లాయబుల్ స్టేట్కి తీసుకురాగలమని నమ్ముతున్నాం. చంద్రబాబు గారు ఇంకోటి చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, అమ్మాయిలకి ఇంట్లో ఉండి కూడా పని చేసుకున్నట్టుగా క్రియేట్ చేయమన్నారు, వర్చువల్ జాబ్స్. సో దాని మీద కూడా పనిచేస్తున్నాము. మాకు ఏమాత్రం అనుమానం లేదు 20 లక్షలు క్రియేట్ చేయగలమని. సార్, మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సహకారం అది ఎలా ఉండదు? మేము యుఎస్ నుంచి వచ్చామండి, ఫ్లోరిడా ఉంటాము. నా పేరు శ్రీనివాస్ తుమ్మల. నేను వెళ్ళి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పుడు 98లో యుఎస్కి వెళ్ళాము. స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ యూ హ్యావ్ ద స్కిల్ డెవలప్మెంట్ వేర్ యుఎస్లో జాబ్స్ అనేది చాలా ఈజీగా they can crack the interviews and get the job easily in US. We get the skill development స్టేట్లో ఉంటే యూఎస్లో జాబ్స్ రావడం చాలా ఈజీగా వస్తాయి. నా పేరు శేష్ బాబు. నేను హ్యూస్టన్లో ఉంటాను, యూఎస్ఏలో. సర్వీస్ సెక్టర్లో ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అండ్ లిఫ్ట్ మెకానిక్. ఈ 2 ఉద్యోగాలు చాలా జాబ్స్ ఉన్నాయి. ఇటు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే మిగతా స్టేట్స్లో కానీ దాదాపు 20,000 పైన ఉద్యోగాలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే దొరకట్లేదు. మీరు నాకు ఫ్రెండ్స్ చాలామంది ఈ ఎలివేటర్ కంపెనీలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు చెప్పే ప్రాబ్లం ఏంటంటే మాకు మెకానిక్స్ ఎవరు దొరకట్లేదండి, ఇక్కడ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ, అందుకని మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది అని. ఇటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, తర్వాత ఒక డిప్లొమా గ్రాడ్యుయేట్స్ని కనుక ట్రైన్ చేస్తే మనం 100 పీపుల్ని ట్రైన్ చేస్తే దాంట్లో ఒక 60 పీపుల్ ఇక్కడే అబ్జర్వ్ అయ్యేలాగా ఉందండి ఇప్పుడు పరిస్థితి. అంత షార్టేజ్ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. సో మేము దాని మీద ఫోకస్ చేసి ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి వీళ్ళు ఫుల్గా ట్రైన్ అయినప్పుడు ఈవెన్ యూఏఈలో, దుబాయ్లో కానీ, మిగతా గల్ఫ్ కంట్రీస్లో కానీ ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేసి ఒక ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రైజ్ లాంటిది క్రియేట్ చేయాలనేది మా ఆశయం అండి. మాకు ఆస్ట్రేలియాలో ఉన్న ఏమేమి రిక్వైర్మెంట్లు ఉంటాయో, పర్టికులర్గా నర్సింగ్ రిక్వైర్మెంట్, డిజేబిలిటీ సర్వీసెస్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. అలాంటి స్కిల్స్ ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో మేము ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఎన్ఆర్ఐ టీడీపీ రవి ఎమురు గారి ద్వారా దానికి తగ్గట్టుగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీ టు గెట్ జాబ్స్ ఈజ్ దే అండి. డెఫినెట్లీగా ఈజీగా 1 lakh జాబ్స్ ఈజీగా ఫిల్ చేయొచ్చు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ మనకి ఎంపవర్మెంట్ సెంటర్ ఉందండి ఆల్రెడీ. మేము ఇక్కడ మంగళగిరిలో ఏపీ ఎన్ఆర్టీ తరఫున. సో దాని ద్వారా ట్రైనింగ్ స్కిల్స్ తీసుకోగలుగుతారు వచ్చిన యూత్ అందరూ.
నా పేరు టినేష్ నాగమోతు. నేను యుఎస్ నుంచి వచ్చాను. సో మేము ఎన్ఆర్ఐ టీడీపీ తరపున ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కిక్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుని వీ హ్యాడ్ ఏ ప్రామిస్ దట్ 1 lakh జాబ్స్ ఫర్ యూత్ ఇన్ ఆల్ ఓవర్ ద ఏపీ అని చెప్పి మేము ప్రామిస్ చేసుకుని ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాము డోర్ టు డోరు.